ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నదని మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. 2 ఏళ్లలో రెడ్ బుక్ హోర్డింగ్స్ బ్లడ్ బుక్ గా మారాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనం చూసినట్టయితే సామాన్య ప్రజల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు యాక్టివ్గా ఉండేటువంటి ప్రతి గురించి మనం చూసుకున్నట్టయితే 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. 390 మంది మీద దాదాపు హత్యా ప్రయత్నాలు, హత్యకు గురైనటువంటి పరిస్థితులు. 700 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టుల వరకు కూడా 70 మందికి పైగా జర్నలిస్టులను కూడా మరి ఈ రెడ్ బుక్ చేరుకుంది. ఈ విధంగా ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఎవ్వరికీ రక్షణ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, మాజీ మంత్రులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఆఖరికి మీ జర్నలిస్టుల దాకా కూడా మరి ఈ రెడ్ బుక్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఎంతలా అంటే దీన్ని బ్లడ్ బుక్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇదే పల్నాడు జిల్లాలో అలా గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రియాజ్ని, ఏ విధంగా రషీద్ని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాము. మందా సాల్మన్ గారిని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలోనే చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు వీళ్ళు పోలీసులకు అప్పగించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు దొరుకుతారు, ఎక్కడెక్కడ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏదో విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి, అక్రమ కేసులు కట్టండి, అరెస్టులు చేయండి, జైలు పాలు చేయండి. ఇదే పోలీసులకు ఇచ్చినటువంటి టార్గెట్. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో ఈ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది అర్థమవుతా ఉంది. నెవర్ ఇట్ వాస్ బిఫోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున మీ శాఖ ఈ స్థాయికి దిగజారి ఇంత ఫెయిల్యూర్ ర్యాంకింగ్ కి వెళ్ళిందంటే దానికి కారణం మీ రెడ్ బుక్, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రెడ్ బుకే. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం చేసేది మీరు ఎప్పుడో పక్కన పెట్టేశారు. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంబడించడం, వాళ్ళని అక్రమంగా ఏదో విధంగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, వేధించాలనేటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఉన్నటువంటి మీ పరిస్థితి. ఇక్కడి విషయానికి వస్తే ఇక్కడ ఈ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు ఈ రోజున నియోజకవర్గంలో ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తేనంట ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండొద్దంట, ప్రజల పక్షాన అపోజిషన్ పోరాడొద్దంట, ఏ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీల్లేదంట. నేను బయటకు వస్తే విద్యుత్ పోరని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిస్తే, అరే ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇది ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కి వెళ్లి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే విడుదల రజనీ మీద కేసు కడతారు, వాళ్ళ కార్యకర్తల మీద కేసు కడతారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక కట్టు కదలుతున్నారు, కుక్డ్ నెరేటివ్స్ అంటాం. ఆ కట్టు కథ అల్లేసి దానికి ఒక పేరు పెడతారు.
ఇందాక అనుకున్నటువంటి SC/ST కేసు అనుకోవచ్చు, ఇంకో కట్టు కథకి ప్రాణం పోసి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని ACB కేసు అంటారు, ఇంకో కట్టు కథకి ప్రాణం పోసి దాన్ని ఇంకో కేసు అంటారు. ఇలా ఎంతవరకు దిగజారారంటే ఆఖరికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తుంటే మా మీదే దాడి చేసి, మా కారు మీద దాడి చేసి, మా కారు మీద మీరే దాడి చేసి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నటువంటి నా మీద కేసు కట్టి మా కార్యకర్తలు మా నాయకుల మీద కేసు కడతారు మీరు. ఇలా ఏంటండి ఇది? ప్రతి దానికి ఏదో ఒక కేసు కట్టి ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి వీల్లేదు, ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండడానికి వీల్లేదు, ఎవ్వరూ బయటికి రావడానికి వీల్లేదు, మేము ఒక్కరమే ఉండాలి, మాకు నచ్చినట్టు మేము చేసుకోవాలి, మాకు నచ్చిన దోపిడీ మేము చేసుకోవాలి, మాకు నచ్చిన విధంగా మేము చేయాలి, మాకు నచ్చినట్టుగా అధికారుల్ని ఉసిగొలిపి ఈ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉండాలి. ఇది మీ టార్గెట్. ఇంతదాకా తెచ్చారు. ఈ 2 ఏళ్లుగా విసిగిస్తూనే ఉన్నారు, ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ మీకు చెప్తున్నాం, మేము భయపడం. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కాజ్ మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మీరు ఇచ్చినటువంటి మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీరు నెరవేర్చకపోతే ప్రజల కష్టాలు మేము చూస్తూ ఊరుకోం. వాళ్ళ కోసం పోరాడతాం, అవసరమైతే రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. ప్రతి కాజ్ కోసం, పేదవాడి కోసం పని చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నాను. నేను ఎందుకు భయపడాలి? నేను చేయని తప్పుకి మీరు అక్రమ. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.